మరి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మండలానికి సంబంధించినటువంటి రామవరం గ్రామం నుంచి సుమారు దాదాపు 100 మంది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు యువకులందరూ కూడా మా అందరి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా మండల అధ్యక్షులు సోదరు శ్రీ రావల్ గణేష్ అజయ్ గారు, అలాగే మాజీ ఎంపీటీ సభ్యులు శ్రీ గుర్రం మహాలక్ష్మి అప్పు గారు, అలాగే ఇతర మరి ఎక్స్ ఎంపీటీసీ అయినటువంటి గోరయ్య, ఇలాగే ఇతర పెద్దలందరూ కూడా వారి సమక్షంలో వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు గ్రామంలో జరగడం జరిగింది. మా రావడం జరిగింది. మా వ్యవహారం వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా గ్రహించి కండువాలేయడం కూడా జరిగింది. అలాగే గత 3-4 రోజులు కూడా ప్రతిరోజు కూడా రామవరం గ్రామం నుంచి అనేక మంది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీరందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పనిసరిగా వారికి తగిన గుర్తింపు ఇవ్వడం, పార్టీ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా సరే వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల వారు ఆకర్షితులై ఇంకేదంటే మేమందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న లబ్ధిని పొందినటువంటి కుటుంబాలు మేము. అటువంటి నేపథ్యంలో ఆయనకి ఈ సందర్భంగా మేము ఉపయోగపడాలి, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నాకు సహాయ సహకారాలు అందించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ సల్మశెట్టి సునీల్ గారికి కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మరొకసారి వారందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.